పవిత్ర ఆత్మ నామమున ఏలిన వారు మీతో ఉందురుగాక. యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్రములో ఆనందముతో సంతోషముతో గుమిగూడి ఉన్నాము అని అంటే దేవదేవుడు అందించినటువంటి ఆశీస్సులు, త్రియేక సర్వేశ్వరుడు వసగినటువంటి పవిత్ర ఆత్మ వరాలు, పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయము ద్వారా ఈ యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్రాన్ని చక్కగా నచ్చినటువంటి విధంగా, ఆనందకరమైనటువంటి విధంగా రెనోవేషన్ చేసుకొని ఈరోజు మన కర్నూలు మేత్రాసన కాపరి గోరెండ్ల జోనేష్ తండ్రి గారి యొక్క దివ్య హస్తాల మీదుగా ఈ యొక్క యాత్రికుల మాత మండపాన్ని, పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించుకున్నాం. మరి భక్తితో నిండు హృదయముతో దివ్య పూజా బలిలో పాల్గొనబోతూ ఉన్నాం. ఈనాటి యొక్క దివ్య పూజా బలిలో మరి ముఖ్యముగా దేవుడు, పరిశుద్ధ మరియ తల్లి మనకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులు అనగా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని రెనోవేషన్ చేసుకోవటానికి అందించినటువంటి ప్రతి ఒక్క సహకారానికి మరియ తల్లికి, దేవునికి కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పిస్తూ మన యొక్క తండ్రి గారు నూతన కాపరిగా కర్నూలు మేత్రాసనానికి వచ్చారు. వచ్చిన నాటి నుండి ప్రతి దినము కూడా సుదూరమైనటువంటి ప్రయాణాలు, మేత్రాసనం అంతా ఇంకనూ పలు మేత్రాసనాలలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని యాత్రికుల మాత పుణ్యక్షేత్రము, ఇక్కడ నెలకొన్నటువంటి ఈ యొక్క యాత్రికుల మాత ప్రయాణికుల కొరకు, యాత్రికుల కొరకు ప్రార్థన చేసేటటువంటి మాతగా కొలువయ్యింది అని మనమందరము కూడా బలంగా నమ్ముతున్నాం. కనుక మన తండ్రి గారు చేసేటటువంటి తన ప్రయాణాలలో ఆ మరియ తల్లి, యాత్రికుల మాత తనకు తోడుగా నీడగా ఉండాలి అని చేపట్టినటువంటి ప్రతి ఒక్క ప్రయాణములో సురక్షితముగా చేరవలసినటువంటి గమ్యస్థానాలను చేరుకుంటూ తిరిగి మళ్ళీ గృహానికి చేరుకునేటువంటి విధంగా దీవించి ఆశీర్వదించాలని తండ్రి గారి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేరాలని మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఈ యొక్క సంవత్సరము, ఈ యొక్క పుణ్యక్షేత్రము 20 వసంతాల యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ 20 వసంతాలలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇంత అందముగా, సుందరముగా నిర్మించుకోవడానికి తండ్రి గారి యొక్క అభయహస్తం, తన యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా అందించారు. ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలికి ఇక్కడికి విచ్చేసి మనతో పాటు ఉంటూ మనందరి నిమిత్తమై
ప్రయాణికుల నిమిత్తమై ప్రార్థన చేయటానికి విచ్చేసినటువంటి తండ్రి గారికి నా తరపున, గురువులందరి తరపున, మీ అందరి తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఈనాటి యొక్క దివ్య పూజా బలిని మనందరి నిమిత్తమై, మరి ముఖ్యముగా ప్రయాణికుల కొరకు, యాత్రికుల కొరకు అందరి నిమిత్తమై ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడిని, భక్తురాలుని దీవించేటటువంటి విధంగా ఈ యొక్క మందిరం, ఈ ఆలయం, ఈ యొక్క గోపురం ఇక్కడికి వచ్చేసేటటువంటి వారందరికీ ఒక ఆశీర్వాదకరముగా ఉండులాగున దీవించి ఆశీర్వదించాలి అని, ఈ యొక్క దివ్య పూజా బలిని కొనసాగించాలి అని వినయపూర్వకముగా తండ్రి గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్య రీతిని నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. పరితపించు హృదయములను ఓదార్చ పంపబడిన ఏలినవారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పెతకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలినవారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమ 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 మహిమ. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయండి. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను యాత్రికుల మాతగా స్మరించుకుంటున్న మాకు ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 31వ అధ్యాయము వచనములు 6 నుంచి 8 వరకు. మీరు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుడు. మీరు వానిని చూసి భయపడవలదు, అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసట అయి ఉండును. ఆయన మిమ్ము చెయ్యి విడువడువాడు కాదు. అంతటా మోసే యోహాషువను పిలిచి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను, నీవు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుము. నీవి ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనున్నట్లు చెయ్యుము. నీవు భయపడవలదు, దిగులు పడవలదు. ప్రభువు నీ చెయ్యి విడువడు. ఆయన నీకు నాయకుడిగా నీకు తోడుగా ఉండును. ఇది ప్రభువు వాక్కు. మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39వ వచనము నుండి. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను.
ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేశను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ వెలిగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువుని తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా సవిన చోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేశను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రీతితో కైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సంప్రీతితో కైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో కైకొనుము దేవా, దేవా, నాయి ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించిన బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఇటువంటి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించండి. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరికలు అన్నియు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినం పరిశుద్ధ మరియమాతను యాత్రికుల మాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్యయైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము.
మరియమాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులులందరును మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. వారు మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయినటువంటి యాత్రికుల మాతను, ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయంపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోరంట్ల జ్వానేస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుతుంది. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేములు వచ్చడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు ద్వారా మీరు మాకు సకల మేలులను దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఇంతకు ముందే నేను పై అంతస్తుకు వెళ్ళినప్పుడు ఈ కాన్వెంట్లు అన్నీ కనపడ్డాయి పైనుంచి. అంటే ఈ మరియమాత యొక్క చల్లని చూపు, ఆ పైన ఉంది యేసు తిరుహృదయం. ఆ యేసు తిరుహృదయం కరుణామయుడైనటువంటి ఆ ప్రభుని యొక్క చల్లని చూపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరిపై ఉండాలని, ఆయన యొక్క ఆశీర్వాదం తోడుండి ఈ జీవిత యాత్రను ప్రశాంతంగా కొనసాగించడానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ యాత్రలో మరియ తల్లి కూడా మనకు సహకారంగా సహాయంగా ఉండాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. దోషములను మాపే
తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క యాత్రికుల మాత పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారి విచ్చేసినటువంటి శ్రీ 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 గోరంట్ల జానేస్ తండ్రి గారికి ఈనాటి యొక్క దివ్య పూజా బలిని సమర్పించి చక్కని సందేశాన్ని, మనము దేవునితో ఉంటే, దేవుడు మనతో ఉంటే మన ప్రయాణాలు సురక్షితముగా ఉంటాయి అని చాలా చక్కగా మనందరినీ కూడా తన మాటలతో, దేవుని యొక్క వాక్యాలతో ఆకట్టుకున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతములో గోరంట్ల జానేస్ తండ్రి గారు ఈ పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ నిర్మించారు. మరి ఇప్పుడు ఈ గోరంట్ల జానేస్ తండ్రి గారి చేత ఈ యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్రాన్ని రెనోవేట్ చేసుకోవటం చాలా సంతోషముగా ఉంది. అది కూడా 20 సంవత్సరాల యానివర్సరీకి. ఈరోజు ఒక పండుగ లాంటిది, పండుగ వాతావరణము పండుగకు ముందే ఇక్కడ మనందరికీ కూడా కలిగింది అని అంటే తండ్రి గారి యొక్క ఆశీస్సులు. ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా మీ అందరితో నిండుగా ఉంది, తండ్రి గారి రాకతో నిండుగా ఉంది, తన యొక్క వాక్యముతో నిండుగా ఉంది అని అంటే దేవుని యొక్క దీవెనలు తన ద్వారా మనకు ప్రసాదించినటువంటి గోరంట్ల జానేస్ తండ్రి గారికి నా తరపున, గురువుల తరపున, ఈ యొక్క క్యాంపస్ అందరి తరపున, కూడి వచ్చినటువంటి విశ్వాసులందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు యొక్క దివ్య పూజా బలికి ఈ ఆల్టర్ డెకరేషన్, పరిశుద్ధ మరియ తల్లికి ఈ అలంకరణ, చక్కని సంగీతాన్ని, అటు పిమ్మట వారి యొక్క స్వరాలను అందించి దివ్య పూజా బలిలో సంతోషముగా పాల్గొనటానికి జేఎంజే కన్యాస్త్రీలు, బోధ కమ్యూనిటీస్, శాంతినికేతన్ అండ్ జేఎంజే కాలేజ్ వారి యొక్క పిల్లలు మీరు అందించినటువంటి ప్రతి ఒక్క సహకారానికి, సుపీరియర్స్కు, సిస్టర్స్కు, వారి యొక్క స్టూడెంట్స్ అందరికీ మా అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. మరి ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొని మనందరి నిమిత్తమై ప్రార్థించుటకు వచ్చినటువంటి గురువులను మనమందరము కూడా వారికి ధన్యవాదములు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఫాదర్ ఆండ్రూ గారు, ఫాదర్ జార్జ్, ఫాదర్ బాలరాజ్, ఫాదర్ ప్రకాష్, ఫాదర్ రాజేంద్ర, ఫాదర్ గిల్బర్ట్, ఫాదర్ యాంటనీ, ఫాదర్ రవిచంద్ర పాల్, ఫాదర్ కుమార ప్రశాంత్ ఎప్పుడు ఇట్లా పోతుంది, ప్రశాంత్ కుమార ప్రశాంత్, యేసు బాబు, రాజశేఖర్, జోబి, ఫాదర్ లహస్రయ్య వీరందరూ కూడా మన చెంతకు వచ్చి
ప్రార్థించినటువంటి ఈ గురువులందరికీ మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ యొక్క పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ దివ్య పూజా బలిని ఏర్పాటు చేశాము. ఈ యొక్క దివ్య పూజా బలికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము అని పిలువగా పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, పలు కమ్యూనిటీస్ వచ్చినటువంటి సిస్టర్స్ అందరూ కూడా మంచి మనసుతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగ దివ్య పూజ బలిలో పాల్గొని ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కూడా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. మరియు విశ్వాసులు, నేను కతిట్టెల విచారణలో, కొకతిట్టెల విచారణలో, జహరాపురం విచారణలో, ఈ యొక్క మన విచారణలో, ఈ 4 విచారణలలో కూడా పరిశుద్ధ దివ్య పూజా బలిని సమర్పించి ఈ యొక్క దివ్య పూజా బలి జరుగుతూ ఉంది అని అన్ని విచారణలో కూడా నేను తెలియజేశాను. పలు ప్రాంతాల నుంచి, అనగా ఈ విచారణ నుంచి, ప్రేమగిరి విచారణ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా, విశ్వాసులందరికీ నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వందన సమర్పణ అయిపోయింది. సో నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఘట్టం, ఈ యొక్క యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్ర నిర్మాణానికి సహకరించినటువంటి వారందరినీ కూడా ఒకసారి వారి పేర్లు చెప్పుకోవటం, వారికి కృతజ్ఞత తెలియచేయటం నా బాధ్యత. జి ఫ్రాన్సిస్ జేవియర్ 1000 రూపాయలు, యాసగారి అల్ఫోన్సా 15,000, బి ప్రమీల 1000 రూపాయలు, వలసింగం గ్రేసమ్మ 1000 రూపాయలు, పసుల అరుణ్ కుమార్ 500 రూపాయలు, పసుల ఎలిజబెతమ్మ 500 రూపాయలు, కరకాల జయరత్నం స్వామి 500 రూపాయలు, గుడిపాటి సుశీలమ్మ 5,000 రూపాయలు, ఏ గ్రేసి మైకేల్ 1000 రూపాయలు, ముమ్మడి దాసిరెడ్డి 5,000 రూపాయలు, కరకాల ఫ్రాన్సిస్ సుధాకర్ 5,000 రూపాయలు, పద ఓ జోజిరెడ్డి 5,000 రూపాయలు, మిస్టర్ ఆల్బర్ట్ 2,000 రూపాయలు, ఏ జాన్ భాస్కర్ 1000 రూపాయలు, విజయ ఈ మన టైలరింగ్ నేర్పిస్తున్నటువంటి టీచర్ గారు 1000 రూపాయలు, పైరెడ్డి బాల చంద్రారెడ్డి 5,000 రూపాయలు, మున్ని సిస్టర్ 10,000 రూపాయలు, యజ్ఞం ధర్మ తేజస్వర్ రెడ్డి 5,000 రూపాయలు, పి శిరోమణి 2,000 రూపాయలు, బాలస్వామి జోహరాపురం 2,000, నిర్మల కుమార్ రెడ్డి 5,000 రూపాయలు, షౌరమ్మ బండ్ల 5,000 రూపాయలు, కెన్నత్ రిక్రూస్ గుంతకల్ నుంచి 50,000 రూపాయలు, లలితమ్మ 30 మన విచారణ నుంచి 36,000 రూపాయలు, మరియు పద ఈరి బాలరాజ్ 45,000 రూపాయలు. మనకు వచ్చినటువంటి ఈ యొక్క మొత్తం టోటల్ అమౌంట్ 1,89,500 రూపీస్ ప్రజల దగ్గర నుంచి. అందరికీ కూడా ఇచ్చినటువంటి వారందరికీ గట్టిగా చప్పట్లతో వందనాలను తెలియజేసుకుంటాను. దీనితో పాటుగా తండ్రి గారిని నేను అడిగినప్పుడు ఈ యొక్క పుణ్యక్షేత్ర నిర్మాణానికి మేతాసనము తరపున సహాయం కావాలి అని అన్నప్పుడు తండ్రి గారు కూడా తప్పకుండా సహాయం చేస్తాం అని తన పాయలు మనకు మేత్రాసనం నుంచి తండ్రి గారు సహకరించారు. గట్టిగా చప్పట్లతో తండ్రి గారికి వందనాలు తెలియజేస్తాం. సో ఈ విధముగా మనందరికీ కూడా ఈ పుణ్యక్షేత్రానికి సహకారము దాదాపుగా 4 లక్షల రూపాయలు, 3,89,500 రూపాయలు మనకు ముట్టింది. ఈ పుణ్యక్షేత్ర పునర్నిర్మాణానికి 10,20,000 రూపాయలు ఖర్చు అయింది. సో ప్రతి ఒక్కరూ మంచి మనసుతో సహకరించి వారి యొక్క సహాయాన్ని అందించినటువంటి వారందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ఈ నెల 29వ తారీఖు నుండి ఈ యాత్రికుల మాత నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రతిరోజు 9 రోజుల పాటు 8వ రోజున
8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖున పండుగ దివ్యపూజ బలి మన తండ్రి గారి చేత సమర్పించబడుతూ ఉంది. దీనిని అందరూ కూడా గమనించి నవదిన దివ్యపూజ బలిలో మీరందరూ కూడా పాల్గొనాలి అని, పండుగ దివ్యపూజ బలిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి ఈ సమయములో మొట్టమొదటిసారి తండ్రి గారు ఈ యొక్క పుణ్యక్షేత్రములో దివ్య పూజా బలిని సమర్పించారు. తన యొక్క సహాయాన్ని మన అందరికీ కూడా అందించి ఈ యొక్క దీవెనలను ప్రసాదించినటువంటి తండ్రి గారికి నా తరపున ఈ యొక్క పుణ్యక్షేత్రము తరపున సన్మానించబోతూ ఉన్నాను. సో ఐ ఇన్వైట్ సిస్టర్ టు ప్రొవైడ్ మీ విత్ అ గార్లాండ్ అండ్ షాల్. సో ఈ పుణ్యక్షేత్రానికి ఇంత అందంగా కనపడుతూ ఉంది అని అంటే దీనికి కారకులు, కాంట్రాక్టరు, ఇంజనీర్ బాలస్వామి సార్ గారికి నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి సహకరించినటువంటి అమీర్ గారికి, వారి యొక్క మేస్త్రి రండి, మేస్త్రి ఎవరున్నారు మీతో పాటు అక్కడ? వారికి సహకరించినటువంటి వారు, చక్కగా పెయింటింగ్ వేసినటువంటి సాయి గారికి, ఈ స్టీల్ వర్క్ చేసినటువంటి వ్యక్తికి, శివకు, అదంతా కూడా ప్లాస్టింగ్ చేసి ఇంత అందముగా మలిచినటువంటి వారి యొక్క టీం అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పుణ్యక్షేత్ర పునర్నిర్మాణానికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన యాత్రికుల మాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా
మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ యాత్రికుల మాత సంస్మరణను ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గురువులకు కన్యాస్త్రీలందరికీ కూడా కేడీఎస్ఎస్ డైనింగ్ హాల్లో భోజనాలు ఉన్నాయి. విశ్వాసులందరికీ కూడా కేడీఎస్ఎస్ ఎంట్రన్స్ లో భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఇంటికి వెళ్ళకుండా కేడీఎస్ఎస్ వెళ్ళి భోజనాలు స్వీకరించాలని కోరుతున్నాను.